వెనక్కి వెళ్ళిపోండి. మన నారాయణ స్కూల్ స్టూడెంట్స్ అందరూ సెల్లార్లోకి రావాలి. నారాయణ స్కూల్ స్టూడెంట్స్ సెల్లార్లోకి వెళ్ళాలి. నారాయణ స్కూల్ స్టూడెంట్స్ సెల్లార్లోకి వెళ్ళాలి. మా పేరెంట్స్ అందరూ దయచేసి బయటికి వెళ్ళండి. దయచేసి పేరెంట్స్ బయటకు వెళ్తున్నామా? ఓన్లీ రిజిస్టర్డ్ అయిన వాళ్ళు మాత్రం ఉండండి. దయచేసి రిజిస్ట్రేషన్ అవ్వని పేరెంట్స్ స్టూడెంట్స్ని వెనక పట్టుకెళ్ళండి అమ్మా. ఇది ఈవెంట్ మళ్ళీ నెక్స్ట్ టైం చేద్దాం. ఇప్పుడు ఓన్లీ రిజిస్టర్డ్ స్టూడెంట్స్ మాత్రమే. క్రౌడ్ ఎక్కువ అయ్యారు. దయచేసి ఓన్లీ రిజిస్టర్డ్ స్కూల్ మాత్రమే ఉండండి. పేరెంట్స్ ఎవరైతే వాళ్ళ స్టూడెంట్స్ని వాళ్ళ స్కూల్లో రిజిస్ట్రేషన్ అయ్యారో వాళ్ళు మాత్రమే ఉండండి దయచేసి. ఓన్లీ రిజిస్టర్డ్ అయిన మాత్రమే ఉండండి అమ్మా ప్లీజ్. రిజిస్టర్డ్ కాని వాళ్ళు వెనక్కి వెళ్ళిపోండి. మా పేరెంట్స్ దయచేసి బయట ఉండండి ప్లీజ్. పిల్లల్ని లోపల డ్రాప్ చేశాక పేరెంట్స్ దయచేసి బయటకు వెళ్ళిపోండి. మళ్ళీ 6 o'clock మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం. అంతవరకు పిల్లలు బయటికి రారు. ఓన్లీ 6 o'clock ఈవెంట్ అయ్యాక మాత్రమే బయటకు వస్తారు. 6 వరకు ఏ చేయండి బయటికి పంపం లోపలికి వెళ్ళాక. అన్న ఒకసారి అన్న ఎక్కడున్నా ఒకసారి రావాలి. అమ్మా రిజిస్ట్రేషన్ లేని వాళ్ళు ఎవరున్నాను? రిజిస్ట్రేషన్ ఎవరు లేదో లేదా డౌట్ ఉన్నదో వాళ్ళందరూ కింద సెల్లార్లో వెయిట్ చేయండి. జస్ట్ ఒక్కసారి రష్ అయ్యాక మనం మాట్లాడదాం. దయచేసి రిజిస్ట్రేషన్ లేని వాళ్ళు కింద సెల్లార్కి వెళ్ళిపోండి. ఓన్లీ రిజిస్టర్డ్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ మాత్రం లోపల ఉండండి. హలో ఎవరిబడి, ఎలా ఉన్నారు? బాగున్నారు. మనం ఇప్పుడు నారాయణ విడిది గృహం దగ్గర ఉన్నాం. నారాయణ విడిది గృహం దగ్గర ఉన్నాం. ఈరోజు డివిజన్ స్థాయిలో విద్యార్థులకి డ్రాయింగ్ పోటీలు నిర్వహిస్తున్నారు. మీరు చూస్తున్నది ఆ కోలాహలాన్ని చిన్న పిల్లలందరూ కూడా డ్రాయింగ్ పోటీ కోసం వచ్చారు.
ఈ కోలాహలం అంతా కూడా డ్రాయింగ్ పోటీ గురించే. చూడండి, మీరే చూడండి ఈ కోలాహలం ఎలా ఉందో. రిజిస్ట్రేషన్ అవ్వని పేరెంట్స్ని మాత్రం పిల్లల్ని తీసుకుని ఇంటికి వెళ్ళిపోమంటున్నారు. చెక్ చేసి మీ క్రౌడ్ ఉంది కదండి, పేరెంట్స్ వెళ్ళిపోమంటారు, పిల్లలు వదలమంటారు. ఓకే వదిలేస్తాం. మీరు ఇక్కడ ఉండి రిజిస్టర్ అయితే చెక్ చేసి పంపండి లోపలికి. ఆ భయం కాకూడదండి. పేరెంట్స్కి బయట తీసుకుంటే పిల్లలు మీకు స్టాండర్డ్ చేయండి రాలేదు. అమ్మా, రిజిస్టర్ కాని వాళ్ళందరూ సెల్లార్లోకి వెళ్ళండి. రిజిస్ట్రేషన్ అవ్వని వాళ్ళు సెల్లార్లోకి వెళ్ళండి. రిజిస్ట్రేషన్ ఉన్న వాళ్ళే ఉంది కదా. ఏ వాళ్ళని నోట్ చేసుకున్న వాళ్ళు మాత్రమే ఉన్నాయి. రిజిస్ట్రేషన్ లేదు. రిజిస్ట్రేషన్ ఉన్న వాళ్ళే ఓన్లీ రిజిస్టర్డ్ ఉన్న వాళ్ళు మాత్రం లోపలికి రండి దయచేసి. అన్రిజిస్టర్డ్ రావద్దమ్మా, ఆల్రెడీ క్రౌడ్ ఎక్కువయ్యారు. ఓన్లీ రిజిస్టర్డ్ ఉన్న వాళ్ళు లోపలికి రండి. టెన్ టు 15 years ఫోర్త్ ఫ్లోర్కి వెళ్ళండి అమ్మా దయచేసి. రిజిస్టర్డ్ స్టూడెంట్స్ 10 to 15 years ఫోర్త్ ఫ్లోర్కి వెళ్ళండి. చిన్నవాళ్ళు ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్కి వెళ్ళండి. స్కూలింగ్ పంపించలేదు కదండి. అమ్మా, సీనియర్ కేటగిరీ ఫోర్త్ ఫ్లోర్కి వెళ్ళండి. జూనియర్ కేటగిరీ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్కి వెళ్ళండి. ఓన్లీ రిజిస్టర్డ్ పార్టిసిపెంట్ మాత్రం లోపలికి వెళ్ళండి. తక్కువ మళ్ళీ వెనక్కి పంపించేస్తాం. రిజిస్టర్
కేటగిరీ ఫోర్త్ ఫ్లోర్కి వెళ్ళండి. జూనియర్ కేటగిరీ థర్డ్ ఫ్లోర్కి వెళ్ళండి. అన్రిజిస్టర్డ్ ఉంటే ఇక్కడే ఉండుకోండి. అన్రిజిస్టర్డ్ ఉంటే బయటికి పంపించేస్తాం మళ్ళీ. పేరు ఇస్తే మనకి పిల్లలు జూనియర్ కేటగిరీ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్కి వెళ్ళండి. సీనియర్ కేటగిరీ టాప్ ఫ్లోర్కి వెళ్ళండి. ఓన్లీ రిజిస్టర్డ్ మాత్రమే రిజిస్టర్డ్ పేరెంట్స్ మాత్రం రిజిస్టర్డ్ స్టూడెంట్స్ మాత్రమే ఉండండి. స్కూల్లో రిజిస్ట్రేషన్ అవ్వకపోతే దయచేసి రావద్దు లోపలికి. స్కూల్లో రిజిస్ట్రేషన్ అవ్వకపోతే దయచేసి లోపలికి రావద్దు. ఎవరైతే రిజిస్ట్రేషన్ అయ్యారో సీనియర్ కేటగిరీ టాప్ ఫోర్త్ ఫ్లోర్కి వెళ్ళండి. జూనియర్ కేటగిరీ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్కి వెళ్ళండి. ఓన్లీ స్టూడెంట్స్ మాత్రమే లోపలికి రావాలి. రిజిస్ట్రేషన్ అయ్యారా? స్కూల్ అయ్యారా? పేరెంట్స్ దయచేసి రిక్వెస్ట్ చేస్తాము, దయచేసి బయటికి వెళ్ళండి. ఓన్లీ స్టూడెంట్ మాత్రమే మేడ మీద పంపించండి. సీనియర్ కేటగిరీ టాప్ ఫోర్త్ ఫ్లోర్కి వెళ్ళండి. సీనియర్ కేటగిరీ ఫోర్త్ ఫ్లోర్కి వెళ్ళండి. పేరెంట్స్ దయచేసి బయట వెయిట్ చేయండి అమ్మా. పేరెంట్స్ దయచేసి బయట వెయిట్ చేయండి. ఒక 2 minutes స్పేస్ ఇవ్వండి. వాచ్మెన్ ఇక్కడ రావాలి. 7 to 10 years దయచేసి సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ లో ఉండండి. అయిపోయింది అంతా. లేదండి స్కూల్లో రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళని అంటారు. నర్సీపట్నం వాళ్ళ చుట్టుపక్కల లోకల్ నర్సీపట్నం వాళ్ళు ఎంత జనం ఉన్నారా? స్కూల్లో చదివి వాళ్ళండి. కాన్వెంట్ నుంచి వస్తారు. హలో మేడం, ఎవరు రిజిస్టర్ ఉన్నారో వాళ్ళందరూ పైకి వెళ్ళండి సార్. రిజిస్ట్రేషన్ ఉన్న వాళ్ళు పైకి వెళ్ళండి. బ్లూ రిబ్బన్. దయచేసి రిజిస్టర్ అయిన పిల్లలు మాత్రము పైకి వెళ్ళండి. రిజిస్ట్రేషన్ ఉన్న వాళ్ళు పైకి వెళ్ళండి సార్. రిజిస్ట్రేషన్ ఉన్న వాళ్ళు పైకి వెళ్ళండి. మిగిలిన పిల్లలందరూ ఆగిపోండి సార్. రిజిస్ట్రేషన్ ఉన్న వాళ్ళ పిల్లలే పైకి వెళ్ళండి. అమ్మ పేరెంట్స్ 11 to 15 years దయచేసి ఫోర్త్ ఫ్లోర్కి వెళ్ళండి. 11 to 15 years ఫోర్త్ ఫ్లోర్కి వెళ్ళండి. జూనియర్ కేటగిరీ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్కి వెళ్ళండి. రిజిస్ట్రేషన్ అవ్వని వాళ్ళు దయచేసి లోపలికి రావద్దమ్మా ప్లీజ్. ఇట్స్ ఎ రిక్వెస్ట్. ఆల్రెడీ క్రౌడ్ ఎక్కువయ్యారు. రిజిస్టర్డ్ పార్టిసిపెంట్స్ కన్నా ఎక్కువ వచ్చేస్తున్నారు. దయచేసి ఓన్లీ రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళు మాత్రమే లోపలికి వెళ్ళండి. రిజిస్ట్రేషన్ అవ్వకపోతే తర్వాత బయటకు వచ్చేస్తారు. రిజిస్ట్రేషన్ సెవెన్ టు 10 years సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్కి వెళ్ళండి. ఓన్లీ రిజిస్ట్రేషన్ అయిన స్టూడెంట్స్ మాత్రమే లోపలికి వెళ్ళాలి. ఇట్స్ ఎ రిక్వెస్ట్ ప్లీజ్. పేరెంట్స్ రిజిస్ట్రేషన్ అవ్వని వాళ్ళు దయచేసి లోపలికి రావద్దమ్మా. పేర్లు ఇచ్చండి, వచ్చేయండి. పేర్లు ఇచ్చారా ఇవ్వలేదా? ఇస్తే మరి పైకి రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళు దయచేసి మేడ మీదకి వెళ్ళండి అమ్మా. దయచేసి రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళు మాత్రమే మేడ మీద ఫస్ట్ వెళ్ళండి. ఇస్తేనే పేర్లు లేకపోతే మడుగు ఇబ్బంది అవుతామా. రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళకి మాత్రమే పైన డ్రాయింగ్ షీట్స్ ఉంటాయి. దయచేసి సో ఓన్లీ రిజిస్టర్డ్ అయిన పిల్లలు మాత్రం వెళ్ళండి. అమ్మా రండి అమ్మా. మళ్ళీ స్టూడెంట్ ని 6 o'clock
డ్రాయింగ్ కంప్లీట్ అయ్యాక మాత్రం బయటకు రిలీజ్ చేస్తాం. అంతవరకు డోర్స్ లాక్ చేసేస్తాం. ఏ స్టూడెంట్ బయటికి రాడు 6 o'clock వరకు. సో దయచేసి పేరెంట్స్ మళ్ళీ ఇక్కడ ట్రాఫిక్ కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడండి. కానీ పేరెంట్స్ 6 o'clock రావాలి. 6 o'clock వరకు ఈ గేట్స్ వేసేస్తాం. అందువల్ల డ్రాయింగ్ లో రిజిస్ట్రేషన్ అయిన పిల్లలు ఎవరు మళ్ళీ బయటికి రావు. సో మనం ఇక్కడ ట్రాఫిక్ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మనం మళ్ళీ 6 o'clock రావాలని రిక్వెస్ట్. ఆ కింద సెల్లర్ లో వెయిట్ చేయొచ్చు. దయచేసి స్టూడెంట్ మాత్రమే లోపల పంపించిన పేరెంట్స్ బయటకు వెళ్ళిపోవాలమ్మా ప్లీజ్. డిస్టర్బెన్స్ అవ్వకూడదు కదా. ఓన్లీ రిజిస్టర్డ్ వాళ్ళు మాత్రం ఫస్ట్ లోపలికి వెళ్ళండి. రిజిస్టర్డ్ అయిన వాళ్ళు మాత్రం లోపలికి రండి అమ్మా ప్లీజ్. పేరు రాయించారా? పేరెంట్స్ ఇక్కడ స్టార్టింగ్ లో లోపలికి వెళ్ళి బయటకు వెళ్ళిపోవాలి. రిజిస్ట్రేషన్ అయిపోతే వెళ్ళిపోండి. స్టూడెంట్ రిజిస్టర్ అయిన వాళ్ళు లోపలికి వెళ్ళండి అమ్మా పర్లేదు. సీనియర్ కేటగిరీ 3rd and 4th ఫ్లోర్కి వెళ్ళండి. జూనియర్ కేటగిరీ 2nd ఫ్లోర్కి వెళ్ళండి. 7 to 10 years వాళ్ళు 2nd ఫ్లోర్కి వెళ్ళండి. 11 to 15 వాళ్ళు 4th ఫ్లోర్కి వెళ్ళండి. ఓన్లీ రిజిస్టర్ వాళ్ళు మాత్రం లోపలికి రావాలి. అన్ని రిజిస్టర్ వాళ్ళు అప్పుడే లోపలికి రావద్దు. సిక్స్ ఓ క్లాక్ వరకు డోర్స్ క్లోజ్ చేస్తాం. మళ్ళీ 6 o'clock స్టూడెంట్ బయటకు వస్తాడు. ఓన్లీ రిజిస్టర్ వాళ్ళు మాత్రం లోపలికి రావాలి మా ప్లీజ్. నర్సీపట్నంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈ డ్రాయింగ్ కార్యక్రమానికి అటెండ్ అవుతున్నారు. ఈ కోలాహలాన్ని మీరే చూస్తున్నారు. ఏం కార్యక్రమం ఉంటుంది? డ్రాయింగ్ కార్యక్రమం. లోకల్ వాళ్ళ అలా కాదు, నర్సీపట్నం వాళ్ళకైనా లేకపోతే నర్సీపట్నం వాళ్ళకైనా? ఏ స్కూల్స్ వచ్చాయి? గట్టిగా చెప్పు. హై స్కూల్ నారాయణ, నలంద, అమరావతి. ఏ స్కూల్స్ నుంచి వచ్చారండి? ఏ స్కూల్ నుంచి వచ్చారు డ్రాయింగ్ పోటీ? మొత్తం నర్సీపట్నం లోకల? నర్సీపట్నం అన్ని స్కూళ్ళు వచ్చాయి. కాన్వెంట్స్ కూడా వచ్చాయా? కాన్వెంట్స్, గవర్నమెంట్ స్కూల్స్ కూడా వచ్చాయా? యూట్యూబ్ ఛానల్స్ మీరు కనపడతారు అందులో. రాత్రి చూస్తే సర్రాజు క్రియేషన్స్ అని కొట్టుకోండి. ఏది
శివరాజు క్రియేషన్స్ రాసుకో, అందరూ వస్తాయి మీ ఫేస్లు అన్నీ. రిజల్ట్ ఎప్పుడు చెప్తారు? రిజల్ట్ రేపు ఎల్లుండి చెప్తారండి. రేపు రిజల్ట్ చెప్తారా? తర్వాత బహుమతులు మేడమ్స్ ఫస్ట్ ప్రైజ్ 4000, సెకండ్ ప్రైజ్ ప్రైజ్ 2000, థర్డ్ ప్రైజ్ 1000. రాసుకో, సర్రాజు క్రియేషన్స్ అని రాసుకో. అనలేదా? తెలుసుతో రాసుకో. ఆ ఛానల్లో వస్తాయి, అన్నింట్లో వస్తాయి. మీరు పడతారు, మీరు మాట్లాడింది పడుతుంది. ఇంకేమైనా మాట్లాడతానంటే మాట్లాడండి. నారాయణ స్కూల్, ఇలా నారాయణ స్కూలా? మాట్లాడతా? ఏ స్కూల్స్ వస్తున్నాయి చెప్పండి అంతే. డ్రాయింగ్ బాగా ప్రిపేర్ అయ్యారా? ఫస్ట్ ప్రైజ్ కొడేస్తారా? 4000. ఫస్ట్ ప్రైజ్ కొడేస్తారా? 4000. ట్రై చేస్తాం, మరి కొడతామో తెలియదు. ట్రై చేయాలి, కష్టపడాలి, అన్నింటికి అటెండ్ అవ్వాలి. అమ్మ, ఏ వయసు వాళ్ళు వస్తున్నారు పిల్లలు? 6 to 15 years. 6 ఎప్పుడు చెప్పు. to 15 years. 6 to 15 years. 6 to 15. 15 ఏజ్ వాళ్ళందరికీ డ్రాయింగ్ పోటీ. కేటగిరీ వైజ్ ఉందా లేకపోతే అందరికీ ఒకటే పోటీ? కేటగిరీ ఉందా? 5 to 10. మరి ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం దాకా? 6 నుంచి 6 to 10, 11 to 15. 6 to 10 11 to ఒక డ్రాయింగ్ పోటీ, 11 to 15 ఇంకో డ్రాయింగ్ పోటీ. 11 years ఒకటి, 6 to 15 ఒకటి, 6 to 15 ఒకటి, 11 to 15 ఒకటి, 6 to 15 ఒకటి, యూట్యూబ్ ఛానల్ వస్తుంది. 6 to 15, 11 to 15, 6 to 15 ఒకటి, 11 ఇయర్స్ నుంచి 15 ఇయర్స్ వాళ్ళకి ఒకటి, 5 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్ వాళ్ళకి ఒకటి. ప్రైజ్లు ఎప్పుడు ఇస్తారు? తెలీదు. జస్ట్ నైట్ రోజు వెళ్ళండి, డ్రాయింగ్ ఇస్తారు, మీరు తెచ్చుకోగలదు. ప్యాడ్ ఒకటి, రైటింగ్ ప్యాడ్ ఒకటి తెచ్చుకొని చాలు. ఛాలెంజ్ పుష్ చేసుకోవద్దు, ఒకరిని పుష్ చేసుకోవద్దు, స్లోగా వెళ్ళండి, ఏం ప్రాబ్లం లేదు. ఇంకా 1 minute క్లోజ్ చేస్తున్నాం అమ్మా.
నర్సీపట్నంలో ఉన్న కాన్వెంట్లు మరియు గవర్నమెంట్ స్కూల్స్ అందరూ ఉత్సాహం, అందరూ కూడా ముందుగానే స్కూల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. స్కూల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి అక్కడ డ్రాయింగ్ పోటీ జరుగుతుంది అని కార్యకర్తలు డ్రాయింగ్ పోటీ ఆర్గనైజ్ చేసే వాళ్ళు చెప్తున్నారు. డ్రాయింగ్ పోటీకి వచ్చిన వాళ్ళందరూ కూడా 6 o'clock వరకు బయటే ఉండాలి. 6 o'clock వరకు గేట్ క్లోజ్ చేస్తామని చెప్తున్నారు. పేరెంట్స్ కూడా వచ్చారు. దీనికి పేరెంట్స్ కూడా వచ్చారు. దీనికి జరుగుతోంది అంతాను. కార్యక్రమం మొదలైంది. డ్రాయింగ్ పోటీలు అవుతున్నాయి. దీని తాలూకు రిజల్ట్ 2-3 రోజుల్లో మీకు తెలియజేస్తారు. ఇది ఈ కార్యక్రమం. ఈ కోలాటం మీరు చూశారు కదా. మీ పిల్లల్ని కూడా ప్రోత్సహించి అన్ని స్కూల్స్లో ఉండేటువంటి పిల్లల్ని కూడా అన్ని స్కూల్స్లో ఉండేటువంటి మీ పిల్లలందరినీ కూడా ప్రోత్సహించి ఈ కార్యక్రమాలకి పంపించండి. అంటే ఓన్లీ స్టూడెంట్స్ వెళ్ళాలి, పైకి వెళ్ళిపోమని. ఇంకా ఉన్నారు ఎవరు పేరెంట్స్ మళ్ళీ 6 o'clock రావాలమ్మా. ఈలోపు గేట్స్ క్లోజ్ చేస్తాం. సో స్టూడెంట్ ఎవరు బయటికి రారు. మళ్ళీ 6 o'clock డోర్ ఓపెన్ చేస్తాం. 6 o'clock మాత్రమే డోర్ ఓపెన్ చేస్తాం. మేము ఇక్కడ వస్తాం. ఎవరు పంపిస్తాం. అమ్మ ఈవెంట్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. డ్రాయింగ్ కాంపిటీషన్ స్టార్ట్ అయితే 10 minutes అయింది. దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం. విద్యార్థులందరూ కూడా చాలా ఉత్సాహంతో ఈ కార్యక్రమంలో మేము గెలుస్తాం, పోటీలో మాకు బహుమతి వస్తుందంటే మాకు బహుమతి వస్తుందని చెప్పేసి అందరూ కూడా తెలియజేస్తున్నారు. ఫస్ట్ ప్రైజ్ 4,000, సెకండ్ ప్రైజ్ 3,000, థర్డ్ ప్రైజ్ 1,000 రూపాయలు. తల్లిదండ్రులు కూడా ఈ కార్యక్రమాలకి తమ పిల్లల్ని తీసుకొచ్చారు ప్రోత్సహించి. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో వీళ్ళందరూ కూడా రాయడానికి వచ్చారు. ఉత్సాహం కూడా ఎక్కువగా ఉంది. ప్రైజ్ గెలవాలి అనేటువంటి ఆశయంతో అందరూ కూడా ఇక్కడికి వచ్చారు. ఈ కార్యక్రమం జరుగుతోంది. ఇది కోలాహలం. 2-3 రోజుల్లో వీటి తాలూకు రిజల్ట్ తెలియజేస్తారు. ఈ కోలాహలం చూశారు కదా. దయచేసి అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మరింత ఉత్సాహంగా వీడియోలు తీయడానికి ప్రయత్నిస్తాను. సర్రాజు క్రియేషన్స్ అని ఉంటుంది. యూట్యూబ్లో సర్రాజు క్రియేషన్స్ అని కొడితే బాణం భూతద్దం గుర్తు వస్తుంది. భూతద్దం గుర్తు మీద టచ్ చేస్తే వెంటనే సర్రాజు క్రియేషన్స్ అని కొడితే వస్తుంది. దాన్ని కానీ మీరు క్లిక్ చేసినట్టయితే బెల్ ఐకాన్ ఉంటుంది. బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే గంట సింబల్ వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి వీడియోలు మరిన్ని రావడానికి మీ ప్రోత్సాహాన్ని అందించండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ మై ఛానల్ సర్రాజు క్రియేషన్స్. సర్రాజు మై క్రియేషన్స్. ప్లీజ్ యాక్టివేట్ సర్రాజు క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. Thank you.